జగన్ రెడ్డి విధానాలతో ఏపీ ప్రజలు ఎంత అసంతృప్తితో ఉన్నారో అందరికీ తెలుసు. కానీ వైసీపీ ఫేక్ మీడియా ఫ్యాక్టరీలో వార్తలు జగన్ పాలనలాగే రివర్స్ లో వస్తున్నాయి. అధికారంలో లేని ప్రతిపక్ష నాయకులపైనే జనాల్లో అసంతృప్తి ఉందట. ఇలాంటి అడ్డగోలు వాదనలు చేయడం ఒక నీలి మీడియాకే సాధ్యం. ఇటువంటి అసత్య ప్రచారాలతో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడిని టార్గెట్ చేసింది ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ. నర్సీపట్నంలో చింతకాయల ఫ్యామిలీని అడ్డుకోలేమని వైసీపీకి ఫుల్ క్లారిటీ ఉంది. అందుకే అనకాపల్లి ఎంపీ సీట్ విషయంలో తప్పుడు వార్తలకు తెరలేపారు. అనకాపల్లి నుంచి పోటీకి చింతకాయల విజయ్ కు పార్టీ అధిష్టానం ఎప్పుడూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. యువగలం పాదయాత్రలో పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజయ పాత్రుణ్ణి ఎలివేట్ చేసిన తీరే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. చింతకాయల ఫ్యామిలీకి టికెట్ దక్కితే అనకాపల్లి ఎంపీ సీట్ గురించి వైసీపీ మర్చిపోవాల్సిందే. అందుకే ఎలాగైనా విజయ పాత్రుడుకు టికెట్ రాకుండా చేయాలని కుట్రలు చేస్తుంది. ఇందులో భాగంగానే పార్టీ అధిష్టానానికి అయ్యన్న పాత్రుడికి మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలకు తెరలేపారు. ఆన్లైన్ వీడియోలు, సోషల్ మీడియా పోస్టులతో తప్పుడు వార్తలను వైరల్ చేస్తున్నారు. వైసీపీ ఫేక్ న్యూస్ ని అనకాపల్లిలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేస్తున్నారు చింతకాయల విజయ్. జగన్ అండ్ కో ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా అనకాపల్లితో పాటు ఏపీ మొత్తం టీడీపీ, జనసేన క్లీన్ స్వీప్ చేస్తాయని స్పష్టం చేస్తున్నారు.